కలిసి ఉందాం అందరం కలిసి. నాకు ఈ ఎద వద్దు, నాకు వద్దు అంతే. నేను నాకు ఈవిడ వద్దు. నాకు వద్దు. ఏంటి ఈ దరిద్రం? ఇద్దరు కలిసి ఉండాలి. ఏంటి అండి చండాలం, పిల్లలు అడుక్కోవాల్సి వస్తుంది తల్లిదండ్రులు కలిసి ఉండండి అని చెప్పేసి. ఆయన అంటే నాకు ఇష్టం లేదు మేడం, నాకు వద్దు. ఇలా రండి అమ్మా, మేడం చెప్తారు ఏం చేయాలో, మేడం చెప్తారు. రండి కూర్చోండి. మేడం ఇది విన్నారుగా, పిల్లలేమో తల్లిదండ్రులు కలిసి ఉండాలని చెప్పేసి కోరిక, వాళ్ళేమో మాకు వద్దు మేము వేరే పెళ్లిళ్ళు చేసుకుంటాం అంటున్నారు. ఇలా అయిపోయింది పరిస్థితి. దీనికి మీరేమంటారు? మీ పిల్లలిద్దరిని గవర్నమెంట్ హాస్టల్లో చేర్పించేస్తాం, వాళ్ళంటూ బతుకున్నారు అనేది మర్చిపోండి. నా పిల్లల్ని మర్చిపోండి, మీ ఇద్దరికి పిల్లలే పుట్టలేదు, మర్చిపోండి. వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాం. పిల్లల్లో నేను ఉండలేను మేడం. మీ ఇద్దరు తల్లిదండ్రులుగా ఉండడానికి అర్హతే లేదు. మీరు మటుకు ఆడికి అప్పచెప్పొద్దు మేడం. కాసేపు సైలెంట్ ఉండండి, లేకపోతే నాకు వచ్చే కోపానికి ఏం చేస్తానో అర్థం కాదు నాకు. ఏం సనుగుతున్నారు ఇందా నుంచి? మీ ఇద్దరైనా బతికేది సమాజంలో, వీళ్ళు బతకాల్సిన అవసరం లేదా? చెప్తున్నారు ఇందా నుంచి, 25 ఏళ్ల నుంచి ఆ పిల్లలకి ఏం హక్కు ఉందో తెలుసా? మీలాంటి వాళ్ళ వల్ల బయట ఎంతమంది ఇట్లాంటి పిల్లలు సఫర్ అవుతున్నారో తెలుసా? మీలాంటి తల్లిదండ్రుల వల్ల మీకుండే తాగుడు, మీకుండే తిరుగుబోతుతనాలు పిల్లలు సఫర్ అవ్వాల్సింది. వాళ్ళకంటూ చట్టాలు ఇస్తే ఇట్లాంటి తల్లిదండ్రులు ఎంతమంది జైలుకి వెళ్తారు? వాళ్ళ హక్కు తల్లిదండ్రుల దగ్గర కలిసి ఉండడం. నువ్వు తాగొచ్చి ఆవిడ కొట్టడం ఏంటి, ఆవిడ మిమ్మల్ని విడిపోమని చెప్పడం ఏంటి? వీళ్ళిద్దరు అనాథల్లాగా పెరగాల? మరి పంచుకుంటున్నారు, పంచుకుంటే సమానంగా పంచుకోండి, చెరొకళ్ళని కాదు, చెరో సగం కట్ చేసి పంచుకోండి. ఇద్దరు కావాలిగా, ఇద్దరికి సగం సగం కట్ చేస్తాము, తీసుకెళ్ళండి ముక్కలు ముక్కలు. వ్యత్యాసాలు వేస్తున్నారు. మీకు వయసులో పెళ్లిళ్ళు అవసరం వచ్చినాయి, తిప్పి కొడితే ఇంకో 5 ఏళ్ళు అయితే వాళ్ళ పెళ్లిళ్ళు అవుతాయి. ఆ 7 తర్వాత ఏడవండి. ఇద్దరు పిల్లలు బతుకున్న తల్లిదండ్రులు కలిసి ఉండండి అని అడుక్కునే స్టేజ్లో మీ పిల్లల యొక్క జీవితం ఉంది. మీలాంటి వాళ్ళకి పిల్లలు అవసరమా? ఎంతమందికి చెప్పుకుంటూ వెళ్ళాలి? నాకు మట్టికి ఆయన వద్దండి, ఆ భర్త అంటే నాకు వద్దు. నీకు హక్కే లేదు మాట్లాడడానికి, నీకు హక్కే లేదని చెప్తున్నా. నా పిల్లలు నాకు కావాలి. పిల్లలు ఇవ్వవు మీకు. నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? మా ఆయన్ని మార్చండి అని. మీరు అడగాల్సింది ఏంటో తెలుసా? మా ఆవిడ ఇట్లా ఉండమనంటే నేను తాగుడు మానేస్తానని కాళ్ళు పట్టుకుని మధ్యలాడాలి వీళ్ళందరి మీద. మీరు అసలు ముందు వీళ్ళిద్దరిని బతిలాడాలి. అది వదిలేసి పంచుకుంటారా? మీకున్నవి 2 ఆప్షన్స్ ఇక్కడ. నేనే గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీలాగా బుద్ధి లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, పిల్లలు బయటికి రండి, ఇట్లాంటి తల్లిదండ్రుల మీద కేసులు వేయడానికి ముందు పోలీస్ స్టేషన్లకి అప్రోచ్ అవ్వండి. కనీసం లా అండ్ ఆర్డర్కి తెలుస్తుంది మీకు కూడా ఆయుధాలు ఇవ్వాల్సి వస్తుంది అని. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉరక బరక పిల్లల్ని కనేయటం, టపా డైవర్సులు, టపా కోర్టులకు రావడాలు. సింగిల్ పేరెంటింగ్ వ్యవహారం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజున. రేపొద్దున వాళ్ళు సమాజంలో ఎలా పెరుగుతారు? తల్లో తండ్రో లేక బతకాలి ఇక్కడ. మీరు అలాగే బతుకుతున్నారా? మీకు తల్లిదండ్రులు కావాలి, మీకు పుట్టిన పిల్లలు మాత్రం వెంటనే ఇట్లా ప్రెగ్నెన్సీలు డైవర్సులు కోర్టులకు వెళ్ళి కనకండి. మీరు అట్లా కలిసి ఉండలేకపోతే కనకండి ముందు పిల్లల్ని. వాళ్ళ జీవితాల్లో రాసే రైట్స్ మీకు లేవు. ఇక్కడ మాట్లాడవచ్చు, కొంతమంది మాట్లాడతారు వచ్చి, ఎవరన్నా వీళ్ళ తరపున రిప్రజెంటేటివ్స్ ఉంటే, అమ్మో కొట్టేసి చంపేస్తుంటే ఎట్లా అమ్మా అని. అప్పుడు పిల్లల్ని పంచమని అడగకూడదు. పిల్లలు ఏం అడుగుతున్నారు? వాళ్ళిద్దరిని కలిసి ఉండమని అడుగుతున్నారు. ఇన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంకో 5 years ఉండలేరా? వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు మీ జీవితంలోనే ఉండరు తెలుసా? వాళ్ళకు కుటుంబాలు వస్తాయి. కరెక్ట్గా ఆ వయసుకు వచ్చే టైంకి మీ చిల్లర వేషాలు. ఏమయ్యా నువ్వు అసలు తాగవా? స్టూడియో మొత్తం గబ్బ కొడుతుంది నీ నోరమ్మట, మళ్ళీ మాస్క్ వేసుకొని తిరుగుతున్నావు ఇక్కడ. ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారు. మీ బతుకులు మళ్ళీ ఇంకొకళ్ళ. మీకు పిల్లలతో కలిసి ఉండే అర్హతే లేదు. పిల్లలకి మీతో కలిసి ఉండే అర్హత ఉంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేసాం. మీకు పిల్లలతో కలిసి ఉండే అర్హత లేదు. ఇది కేసు రివర్సు. వాళ్ళు అడగడం కాదు, వాళ్ళ లాంటి అంత చక్కటి పిల్లలు కర్మ కొద్దీ మీ దగ్గర పెరిగారు. నిజంగా వాళ్ళు మీ వాతావరణంలో వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఎట్లా పెరిగారో మాకు అర్థం కూడా కావట్లే. ఇట్లాంటి తల్లిదండ్రులు కలిసి ఉండకుండా ఉంటే వాళ్ళకి ఎంత బంపరాపరో తెలుసా? ఆ పిల్లడు ఎవరో గర్ల్ ఫ్రెండ్ వేసుకుని గాలి తిరగచ్చు, పట్టించుకునేవాడే ఉండడు. అదేదో ఫాల్స్ కేసులు అయితే జైలు పోతాడు. ఈ పిల్ల ఎవరో తగులుకుంటుంది, వాడేదో మోసం చేస్తాడు, ఆడి మీద ఫాల్స్ కేసులు వేసుకుని కూర్చుంటుంది. అప్పుడు అందరూ వాదార్చుకుంటూ కూర్చోవచ్చు. అలాంటి సమాజం నుంచి ఇద్దరు ఆణిముత్యాల్లాగా పిల్లలు మా అమ్మా నాన్న కలిసి ఉండాలండి అని అడుగుతున్నారు. ఎంత షాక్! ఇలాంటి పిల్లలు ఉన్నందుకు సంతోషపడాలి. మీరు ఇంత చిల్లరగా ఆలోచిస్తారా? మీ సెకండ్ పెళ్లిళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. క్లైమాక్స్ లో ఉన్నారు. తిప్పి కొడితే ఇంకో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ముసలోళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒకరికొకరు ఫ్రెండ్స్ గా ఉండాల్సింది పోయి, ఏమయ్యా నీ తాగుడు? ఆవిడ చూసి అనుమానిస్తున్నావు. నేను ఫస్ట్ నుంచి అంటున్నా, ఆవిడ చూసి అనుమానిచ్చేదంత ఏముంది? విపరీతమైన తాగుడికి నోరు జారుడు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే ఎవరు నేను చేసుకునేది? 2 పిల్లలు ఓ భార్య ఉన్న వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటారు వచ్చి. ఆవిడెంత గొప్పదవుతుందో తెలుసా? ఏమా నీకేంటమ్మా ఇందా నుంచి ఇంకో పెళ్లి ఆయన అంటున్నాడని హట్ చేయడానికి అనడం కాదు. క్యారెక్టర్ ఇంపార్టెంట్. నీ పిల్లలు ఒక్కసారి నోరు జారు మాట్లాడలే ఆ మాటలో.
మీకున్నవి రెండే ఆప్షన్స్. మీ పిల్లల్ని ముక్కలు చేసి ఇస్తాము, పట్టుకొని వెళ్ళండి. లేదా మీరు కంపల్సరీ మారాలి. మీరు మారటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 పిల్లలు ఎక్కడ చెప్పినా మీకున్న పిచ్చ బ్రెయిన్కి ఎక్కడ మాట అయినట్లేదట. మిమ్మల్ని తీసుకెళ్ళి అలా ఇద్దరిని కూడా ఒక 1 మంత్ జైల్లోనే వేస్తాం. పిల్లల్ని ఇట్లా హెరాస్ చేసేవాళ్ళు జైల్లో ఉండాల్సిందే. మీకు ఆ చట్టం తెలియదేమో, లేకపోతే నేను పర్సనల్గా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వేస్తాను మీ మీద కేసు. మిమ్మల్ని అయితే ఇద్దరిని జైల్లో పెట్టిస్తా. సార్ ఇందా నుంచి అడుగుతున్నారు మిమ్మల్ని, మీరు తాగుడు మాంటారు, మాకేం పని, బతిలాడు మిమ్మల్ని మార్చాలా? ఫ్రీ సర్వీస్ ఇస్తామంటే కూడా మీరు అనట్లా, నంగనాచిలాగా ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. మళ్ళీ పిల్లలు ఎందుకయ్యా? హ్యాపీగా ముగ్గురిని వదిలిపడేస్తే నీ బతుకు నువ్వు బతకొచ్చు. బతుకట్లా బయటికి వెళ్ళి పో, ఇక్కడ నుంచి లేచిపో. మేము ఎవరినన్నా సార్ అని రెస్పెక్ట్తో మాట్లాడతాం. మీలాంటి తల్లిదండ్రులని మేము అట్లా మాట్లాడడం కూడా నాకు కోపంలో రావట్లా, రెస్పెక్ట్ రావట్లా. అయినా సార్ అనే మాట్లాడతా. నీ పొజిషన్ ఏంటో మీకు అర్థమవుతుందా? మీ పిల్లలకి ఏం అవసరం? అమ్మ తల్లిదండ్రులు మీకు ఒక నమస్కారం. ఇలా మీరు జీవితకాలం కలిసి ఉండలేకపోతే ప్రాపర్గా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చుకోండి. వాళ్ళు టీవీ షోలకో లేకపోతే అడ్వకేట్ల దగ్గరకో పోలీస్ స్టేషన్లకో పిల్లల్ని కనకండి. లేకపోతే మీరు డైవర్సల్ తీసుకునే ఉద్దేశం ఉంటే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి నా రిక్వెస్ట్ అండి, పిల్లల్ని కనకండి. ఓ 3-4 ఇయర్స్ కాపురాలు చేసి నిజంగా మీరు కాపురం అక్కడ అడ్జస్ట్ అవ్వగలరా అనుకుంటే అప్పుడు పిల్లల్ని కనండి. పిల్లల్ని కనేసి మీ ఇష్టం వచ్చినట్టు కోర్టులకు వెళ్ళిపోయి సింగిల్ పేరెంట్ లాగా ఉంటే పాపం మొత్తం తగిలిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి కదలటానికి ఛాన్సే లేదు. ఇలా తీసుకెళ్ళి జైల్లో పెడతా. ఆలోచించుకోండి. సార్ ఇచ్చిన ఆఫర్ వాడుకుంటారా, నేను ఇచ్చే ఆఫర్ వాడుకుంటారు? మీ పిల్లల హక్కు మీతో కలిసి ఉండడం. వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మా స్టేజ్ వరకు మేము అందరినీ కలపడానికే ప్రయత్నిస్తాం. వాళ్ళిద్దరూ కావాలి అంటున్నారు, మీరు పిల్లలు కావాలంటున్నారు. ఇది ఒక బంధం ఉంది చూసారా, అది పుసుక్కుని పోదు. ఫట్ అని కట్ చేస్తే ఎక్కడ తాగుబోతూ తంతన్నావు. ఈ 2 తగ్గిస్తే ఆవిడ మేము రిక్వెస్ట్ చేయగలుగుతాం. ఏమా మీ ఆయన తాగకుండా తిట్టకుండా కొట్టకుండా ఉంటే అనుమానించకుండా నీకు ఓకేనా? మాకు ఒక 6 నెలల టైం ఇవ్వండి. నా పిల్లలు బాగా చూసుకుంటాడు. మాకు ఒక 6 నెలల టైం ఇవ్వండి. మీరు కలిసే ఉండండి. ఈ రోజు నుంచి అతను మిమ్మల్ని తాగి ఇంటికి రాడు, కొట్టడు, బూతులు తిట్టడు, అనుమానించడు. అంతే. ఇంతవరకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది. నాన్న మీ అమ్మ నాన్న కలిసే ఉంటారు, మాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. మీ పెళ్ళిళ్ళు అయ్యేదాకా అయితే కలిపే ఉంచుతాం. ఎందుకంటే మేము ఎవ్రీ 2 మంత్స్కి కూడా అబ్జర్వ్ చేస్తాం. వీళ్ళ ముగ్గురికి మేము ఒక మాట ఇచ్చాం కదా, ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఇంకో పెళ్లి చేసుకోండి, వెళ్ళిపోయి పో, ఇక్కడ నుంచి లేచి వెళ్ళి వేరే పెళ్లి చేసుకోండి. సారు చేసుకోవాలి. నువ్వు నిజమే మాట్లాడలేదు, అన్నీ మాట్లాడో. నాకు తాగుడు అలవాటు ఉందండి, మానేస్తాను. మీ అమ్మా నాన్న విడిపోతే నీకు ఎట్లా ఉంటుందో తెలుసా? 25 ఏళ్ళ కుర్రాడివి నువ్వు. మీ అమ్మా నాన్న విడిపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి అనుభవించి బయటికి వెళ్ళి. వాళ్ళకి లిటరల్లీ నరకం. దగ్గర 4 ఇయర్స్ నుంచి వీళ్ళు ఎప్పుడు విడిపోతారా బాబోయ్ అని అందరికీ అమ్మా నాన్న, బతుకున్న అమ్మా నాన్న కలిసే ఉంటారుగా. ఇదేంటి కర్మ, ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి విడిపోవడం, ఈజీగా విడిపోవడం. పో వెళ్ళి ఇండివిజువల్గా బతుకు, లేదా సార్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఒప్పుకోండి. అసలు మీరు నిజమేంటో ఒప్పుకోండి. తాగుడు మానేస్తాను మేడం. అసలు తాగుడు అలవాటు ఉందా? అరే తాగుడు అలవాటే లేదు, ఎట్లా మానేస్తావు? మాట కూడా వింటాను. మీ ఆవిడని కొడతావా? సార్ని రిక్వెస్ట్ చేసుకోండి, నాకు కాదు. నేనైతే జైలుకే పంపిస్తాను మీ ఇద్దరిని. సార్ నేను తాగుడు అయితే మానేస్తాను సార్. అంత ఈజీ కాదులేండి. మీరు ఈ పిల్లల కంటే ముందు వచ్చింది అది నీ జీవితంలోకి. భార్యను కూడా కొట్టకుండా ఉంటాను. అది మాకు బాండ్ పేపర్ మీద రాసి ఉంచాలి. మేము కనీసం 1 మంత్ రెగ్యులర్గా ఫోన్ చేస్తాం మీకు. మీరు ఏ రోజన్నా మీ ఆవిడ కొట్టారు, అనుమానించారు అని తెలిస్తే పిల్లల్నే అడుగుతాము. లేదంటే కొట్టలేదు అంటే ఓకే, లేదంటే ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో వేసేది. గుర్తుపెట్టుకోండి. పిచ్చి వేషాలు వేస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకొని మారుతాను సార్. ఏమో మాకు కొంచెం టైం ఇవ్వండి. ఇదేదో అద్భుతం జరిగిద్దని కాదు, కానీ నీ పిల్లలు చాలా మంచి పిల్లలు. సమాజంలో ఈ రోజున అట్లాంటి పిల్లలు దొరకట్ల మాకు. తల్లిదండ్రులు విడిపోతే బాగుండే, హ్యాపీగా ఎవరికాడు ఫోన్లు మాట్లాడుకుంటూ ఎవడు పట్టించుకోరు, ఎవడు బిజీలో వాళ్ళే ఉంటారు. నువ్వు పొద్దుట పనికి వెళ్తే రాత్రికి వస్తావు. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నీ అదృష్టం బాగుండి నీకు ముత్యాలు లాంటి పిల్లలు పుట్టారు. అసలు మీలాంటి సరౌండింగ్లో పాపం పిల్లలు చాలా టెన్షన్ ఫీల్ అవుతారండి. అలాంటి దాంట్లో వాళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచించి పలానా ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అనుకొని వచ్చారు చూసారా, అక్కడికే మీకు ఆ పిల్లలకి 100 మార్క్స్ పడి మీరు అలాంటి మంచి పిల్లలకి అన్నారని కొంచెం జ్ఞానం తెచ్చుకోండి. మీరు విడిపోయే అంత కాదు. క్రూయాలిటీ ఉన్న ప్లేసులో ఒక స్త్రీని సర్దుకోమని చెప్పే హక్కు మాకు లేదు. ఓన్లీ పిల్లల నిమిత్తం ఆవిడకి ఒక్క ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఎందుకంటే భరించలేని క్రూయాలిటీలో ఆవిడ వదిలేయడానికి రెడీ అయింది, ఇంకో పెళ్లి చేసుకోవడానికి కాదు. మీరు అంటున్నారు కాబట్టి నోరు జారి మాట్లాడుతుంది ఆవిడ.
నువ్వు ఎట్లాగో చేసుకొని మొఖానికి ఎవడో దొరకరు. కానీ నోరు జారు అనాలిగా, డైవర్స్ ఇవ్వు. ఈ జెంట్స్కి తాగిన వాళ్ళకి ఇది ఒక అలవాటు. ఏయ్ నాకు 10 మంది వస్తారు వెనకాల, ఎవడో రారు, మోయడానికి కూడా ఎవడో రాడు. గుర్తుపెట్టుకోండి, మీ ఆరోగ్యమే పోతుంది, రేపు పొద్దుట ఏడ్చేది వీళ్ళ ముగ్గురే మీకు ఏదన్నా అయితే. మేడం ఈ కేసులో సార్ దగ్గర ఆయన కొంతకాలం ట్రీట్మెంట్కి పంపించడం, ఆవిడనైతే మనం రిక్వెస్ట్ చేస్తాం ఒక్క 6 months అబ్జర్వ్ చేద్దాం, లేదంటే ఇంకా మనం చేయగలిగేది ఓ 6 months అయితే మేము గ్యారంటీ ఇస్తాం నాన్న. వాళ్ళ అదృష్టం బాగుండి కలుస్తుంటే వాళ్ళ అదృష్టం అనుకోండి. ఎందుకంటే మీరు 5 yearsలో పెళ్లిళ్ళు చేసుకుని మీ మనాన్ని మీరు ఉంటారు. తర్వాత జీవితకాలంలో వాళ్ళ ముఖం చూడకండి. మీకు అసలు తల్లిదండ్రులు లేరు అనుకోండి, వాళ్ళు నిజంగా కలిసి ఉండకపోతే వాళ్ళకి ఏంటంటే ఇద్దరు పిల్లలు వచ్చేస్తారని ఈవిడ ఆశ, ఎవరో ఒకరు రాకపోతారని ఆయన ఆశ. అర్థమవుతుందా? బెటర్ మేడం. అది ఏమ్మా మీరు ఇక్కడి వరకు వచ్చారు, మీ అమ్మ నాన్న కలపమని చెప్పేసి అన్నారు. సో మాక్సిమం వాళ్ళ గురించి ఏంటి ప్రాబ్లం అనేది విని డాక్టర్ గారు మేడం కూడా అన్నారు 6 months వరకు అబ్జర్వ్ చేద్దామని. మాక్సిమం వాళ్ళు మారిపోతారు. దానికి మీ ఇద్దరు కూడా అలాగే సపోర్ట్ చేయండి. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నా, ఒకవేళ మాట పెరుగుతుంది అన్నప్పుడు ఇంకా మీరు పెద్దవాళ్ళు కూడా అయిపోయారు కాబట్టి ఇంకా మీ ఫ్యామిలీని అలా నిలబెట్టుకోండి. ఎందుకంటే రేపటి రోజు మీ పెళ్ళిళ్ళు కూడా కావాలి, మీ ఫ్యామిలీస్ కూడా సెటిల్ అవ్వాలి. సో ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకొని మీరు మీ స్టడీస్ని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా హ్యాపీగా చదువుకుంటూ హ్యాపీగా ఉండండి. ఏమ్మా మీ ఇద్దరు కూడా పిల్లలు రిక్వెస్ట్ చేసి ఇక్కడి వరకు వచ్చారంటే ఆలోచించండి వాళ్ళు ఎంత వేదనకు గురవుతున్నారు అనేది. కొంచెం మీరు తాగడం ఆపేసి మీరు కూడా అవన్నీ ఆలోచనలు అవన్నీ ఆయన గురించి పక్కన పెట్టేసి పిల్లల గురించి ఆలోచించండి. ఇంకా పిల్లల గురించి బ్రతకండి ప్లీజ్. అలాగే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కలిసి వెళ్ళండి. అసలు ఈ పిల్లలు ఇక్కడికి వచ్చి చెప్తే నిజంగా మనసు ఎరిగిపోయిందండి. ఎంత బాధేస్తుందో నాకైతే. సీరియస్లీ ఇలాంటివి కూడా చూడాల్సి వస్తుందా అనే పరిస్థితి. బట్ వాళ్ళకి నిజంగా ఆ పిల్లల కోరిక నెరవేర్చినందుకు, కలిపి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.